హలో అండి. మా వారిని కరివేపాకు తీసుకురమ్మంటే మొత్తం మార్కెట్లో ఉన్న కరివేపాకు అంతా మోసుకొస్తారండి. ఇది ఇంకా అందరికీ పంచేగా ఈ గిన్నెడు వచ్చింది కరివేపాకు. ఇందులో సగం పచ్చడి చేస్తానండి. కరివేపాకు పచ్చడి మిగతాది శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్ మీద నీళ్ళలో ఆరబెట్టేసుకుని వాడేసుకోవచ్చండి. మనం ఏమవుతుందో ఎండలో ఆరబెట్టకూడదు, నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. అయితే కరివేపాకు పచ్చడి ఎలా చేస్తానని నేను చూపిస్తాను. కరివేపాకు పచ్చడి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి. ఇవి ఎండుమిరపకాయలు కాదండి, పచ్చిమిరపకాయలు పండుకొని నేను పండిపోయినట్లతో చేస్తున్నాను. ఈ మాత్రం పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఆయిల్ అయితే పోసుకుందామండి. ముందుగా ఇంగు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలండి. అది పండిన పచ్చిమిరపకాయలు. నేనైతే పండిపోయిన పచ్చిమిరపకాయలని ఇలాగ పచ్చడికన్నా ఉపయోగిస్తానండి. పక్కన పెట్టేసి ఆల్రెడీ కరివేపాకు పచ్చడే కనుక కరివేపాకు వేయలేదండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు అయితే వేగిపోయింది. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు అయితే బాగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. పోపు అయితే వేగిపోయిందండి. ఇందులో చింతపండు వేసుకుందాం. చింతపండు కాస్త ఎక్కువే వేసుకోవాలండి. ఇందులోనే బెల్లం ముక్క, కరివేపాకు పచ్చడికి కంపల్సరీ బెల్లం ముక్క ఉండాలండి. కళ్ళుప్పు, అంతేనండి. అన్నీ వేసాను. ఈ బాగా చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బి చూపిస్తాను. కరివేపాకు అయితే చల్లారిపోయిందండి. మిక్సీ పెట్టేసుకుందాం. పచ్చడి అయితే మిక్సీ పెట్టేశానండి. ఇదిగోండి, ఇలా పచ్చగానే పట్టుకోవాలి, మరి మెత్తగా బాగోదు. దీన్ని దాంట్లో తీసుకుందామండి. అంతేనండి, కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.